క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుని నియమములను, యేసుక్రీస్తు ప్రభు ధర్మమును ఎల్లప్పుడూ పాటించుట మనకి ఎంతో మంచిది. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా వాటిని పాటించకుండా ఉండకూడదు. ఒకవేళ ఏ కారణము చేతైనా మనం త్రొట్టిల్లను కూడా వెంటనే పశ్చాత్తాపంతో కూడిన భావముతో మళ్ళీ దేవుని యొక్క నియమమునకు మనము చేరుకోవలసిందే. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను, చిత్తమును మనము కొనసాగిస్తున్నంత కాలము కూడా మనము వాటిని మన యొక్క జ్ఞప్తిలో ఉంచుకుంటూ ఉంటాం. దీనివల్ల జరిగేది ఏంటంటే, ప్రతి సందర్భంలోనూ కూడా ప్రతి విషయాన్ని కూడా మనము దేవుని ఆజ్ఞలతో వాటిని ఎంచుతూ ఉంటాం. దీనివలన మనము అపరాధము చేసే అవకాశము ఉండకపోవును. ఎక్కడైతే దేవుని ఆజ్ఞలు జ్ఞప్తిలో ఉన్నాయో మానవుడు వాటిని తన యొక్క తలంపులలో కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మన తలంపులలో కూడా పనిచేస్తున్నాయో అప్పుడు మన తలంపులు అపరాధ సంబంధమైనవిగా ఉండడానికి అవకాశం ఉండదు. మనం చేసే ప్రతి ఆలోచన కూడా దైవ చిత్తానుసారంగానే ఉంటుంది. ఇది మనకు చాలా ముఖ్యము. ఎప్పుడైతే ఇలాగ జరగలేదో అపవాది సంబంధమైన ఆలోచన మనలోకి వచ్చి మన చేత అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన ఆలోచనలు జరిగిస్తూ ఉంటాడు. అందుకే మనము దేవుని వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానించుచు దాని యందు మన యొక్క మనస్సును ఉంచిన వారమై ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞలను, కట్టడలను, యేసుక్రీస్తు ప్రభువు నియమమును మనము పాటిస్తున్న తరుణంలో మనము అన్ని వేళలా సౌఖ్యముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే పాపము మనలోకి చేరే అవకాశము లేదో అప్పుడు మనము దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛను కోల్పోము. అందులో ఉండే సౌఖ్యమును, సంతోషమును, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములు, ధైర్యము ఇవన్నీ కూడా మనకి కట్టుదిట్టముగానే ఉంటాయి. దీనిని బట్టి మనము దేవునికి నమ్మకంగా జీవించటం మాత్రమే కాక అపవాదితో మనము పోరాడుటకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అపవాదితో పోరాడాలంటే మన వల్ల చేతనైనది కాదు. కానీ దేవుని సహాయము మనకి ఉండాలంటే మనము ఈ అపవాదితో పోరాడే విషయంలో దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరించుచున్న వారమై ఉండాలి. మన జీవిత కాలంలో మన మీద పడు అనేక శ్రమల్లో నుండి మనము విడిపింపబడుతూ ఉండాలి. లేకపోతే మనం క్రైస్తవులుగా భూమి మీద జీవించలేము. ఇలాగా శ్రమ నుండి బయటపడాలి అనుకున్న సమయంలో మన స్థితి ఎప్పుడూ కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. అందుకే ఆయన యొక్క నియమము మనలో ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆలకించి మన ప్రతి శ్రమ నుండి కూడా ఆయన మనం విడిపిస్తూ ఉంటాడు. 119వ కీర్తన 153వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. ఈ రోజుల్లో క్రైస్తవులైన వారైనా కూడా అనేక మంది నానా విధములైన శ్రమల్లో ఇరుక్కుంటున్నారు. కొన్నిసార్లు ఆ శ్రమలు చాలా తీవ్రమైనవిగా కూడా ఉంటున్నాయి. అయితే ఆ శ్రమల నుండి ప్రతివాడు కూడా తప్పించుకోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతివాడు కూడా శ్రమను జయించడానికి గొప్ప అవకాశం ఉన్నది. శ్రమకు లొంగిపోయి దాని ఎదుట ఓటమి పొందిన వాడిగా ఉండవలసిన అవసరం ఎంత మాత్రమో కూడా లేదు. శ్రమలు దేవునిని మనము నమ్మినందుకే మనకు కలుగుతూ ఉంటాయి. దేవుడు కూడా వాటిని కొన్నిసార్లు మన యుద్ధకు రాణిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రధానంగా మన ఏ దేవుని నియమమునైతే పాటించి అనుసరించున్నామో అది ఎంత గొప్పగా పనిచేస్తుందో, అది ఎంత యథార్థమైనదో, దాంట్లో ఎటువంటి శక్తి ఉన్నదో మనము రుచి చూడాలంటే ఇటువంటి శ్రమలను మనం ఎదుర్కొని వాటిని జయించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనకి శ్రమలను రాణిస్తూ ఉంటాడు. అయితే ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటిగా మనలో చూసేది ఏంటంటే మనము ఆయన ధర్మశాస్త్రమును కలిగి ఉన్నాము అని. ఎప్పుడైతే ఈ విషయంలో ఆయన అంగీకారం మనం పొంది ఉన్నామో
అప్పుడు శ్రమను ఆయన విచారిస్తూ ఉంటాడు. మనకు వచ్చిన శ్రమ ఎటువంటిది, దానికి ఎంత కాలం పడుతుంది, లేకపోతే దాని తీవ్రత ఎటువంటిది, అది మనము పాపము చేస్తే వచ్చిన శ్రమ, లేకపోతే దేవునికి అనుకూలముగా జీవిస్తున్నాం కాబట్టి అపవాది వల్ల కలిగిన శ్రమ, లేక మనుషుల వల్ల కలుగుతున్న శ్రమల, ఇవన్నీ కూడా దేవుడు విచారిస్తాడు. అయితే అసలు ఆయన విచారించాలి అంటే మనము ఆయన ఆజ్ఞల్లో జీవిస్తున్న వారమే ఉండాలి. ఒకవేళ మనలో పాపము ఉన్న ఎడల, దేవునికి అనుచితముగా మనం నడుచుకుంటున్న ఎడల, దేవుని వాక్యమునకు విరోధముగా, సత్యమునకు విరోధముగా మనం మాట్లాడుచున్నా, ప్రవర్తిస్తున్నా, ఇవన్నీ కూడా దేవుడు శ్రమకాలంలో మనల్ని విడిపించుటకు మన యొద్దకు రాకుండా చేస్తూ ఉంటాయి. మనము విడిపింపబడుటకే శ్రమను ఎదుర్కొంటూ ఉంటాం. ఇది దేవుని యొక్క చిత్తము. అపవాది మనల్ని శ్రమ పెట్టినప్పుడు మనల్ని బంధించుటకు, నాశనము చేయుటకు శ్రమ పెడతాడు. కానీ దేవుడు శ్రమను మన మీదకు వచ్చినట్లు అంగీకరించినప్పుడు ఆయన మన ఓటమిని చూడటానికి దానిని అంగీకరించడు. అయితే మన విజయమును ఆయన చూడాలని అంగీకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ శ్రమలో ఆయన గొప్ప ఫలితమును దాచి ఉంచి ఉన్నాడు. ఆ ఫలితమును మనం పొందాలని, ఆ ఫలితములో ఉండే బహుమానమును, ఆనందమును మనం పొందాలనే దేవుడు ఇలాగూ మనలను నడిపిస్తూ ఉంటాడు. దేవుని కన్నా గొప్పగా ఎవరూ మన శ్రమను విచారించలేరు. మనం మనుషుల యొద్దకు పరిగెత్తుట వ్యర్థము, అనేక ప్రత్యామ్నాయాలు ఎంచుకోవటము వ్యర్థము. ధనము మీదో, లేకపోతే అధికారం మీదో, పలుకుబడి మీదో ఆధారపడటము పూర్తిగా వ్యర్థము. కానీ దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను విస్మరించకుండా నడుస్తున్నప్పుడు, మనము శ్రమను ఎదుర్కొనే ఎడల దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆ శ్రమను ఆయన సూక్ష్మంగా విచారణ చేసి మన పక్షముగా విజయమును దయచేటకు సిద్ధంగా ఉన్నాడు. ఇందును బట్టి ఆయన మన దేవుడని, నిజమైన దేవుడని, మనము ఆయనకు నిజమైన దాసులమని, నమ్మదగిన వారమని దేవుడు రుజువు చేస్తూ ఉంటాడు. ఇది జీవితంలో మనకు మాత్రమే సంతోషాన్ని అనుగ్రహించదు, దేవుడికి ఎంతో గొప్ప ఆనందాన్ని దయచేస్తూ ఉంటుంది. మనం బ్రతుకుచున్నదే దేవుడిని సంతోషపెట్టుటకు. కాబట్టి మన సంతోషము కన్నా దేవుని సంతోషమును కోరుకున్న వారమైతే ఆయన ఆజ్ఞలను ఎంత మాత్రము విడిచిపెట్టకుండా పాటిస్తూ ఉంటాం. ఆయన నియమంలో మనం నడుస్తూ ఉంటాం. ఒకవేళ మనము ఏ కారణము చేతైనను పడిపోయిన ఎడల దేవుని యొక్క కృపను బట్టి, ఆయనకు చేసిన విజ్ఞాపనం బట్టి మనం పశ్చాత్తాపం పొందిన వారమే వెంటనే తిరిగి మళ్ళీ ఆయన యొక్క నియమం ఎద్దుకు మనం వచ్చిన వారముగా జీవిస్తూ ఉంటాం. దేవుని యొక్క నియమమును, ఆజ్ఞలను మరచిన వారు పాపము ఏ రీతిగా పనిచేయను, అసలు పాపము అంటే ఏమిటో, ఏది పాపము ఏది కాదో అనే దాని విషయంలో వాడు వివేకము లేనివాడై ఉంటాడు. ఇటువంటి పరిస్థితి ఒక క్రైస్తవుడు కలిగి ఉన్న ఎడల ఇంతకన్నా దారుణమైన సంగతి, ఇంతకన్నా దయనీయమైన సంగతి ఇంకోటి ఉండదు. క్రీస్తుని కలిగి ఉన్నాము, క్రీస్తుని ఎరిగి ఉన్నాము అని చెప్పి పాపమును వివేచింపలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని మనము అన్ని విషయముల్లో జ్ఞానము కలిగి లేకుండా ఉన్నామంటే మన రక్షణ పరసంబంధమైనదైతే కాదు. కాబట్టి ఆజ్ఞలను పాటించు, పాపమును దూరముగా ఉంచు, దేవుని సహాయమును ఎల్లప్పుడూ కలిగి ఉండుము. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఎల్లప్పుడూ నీ నియమమును మేము కలిగి ఉండి దాన్ని జ్ఞాపకము చేసుకొనుచు, దానిని బట్టి మేము మా తలంపులను ఏర్పాటు చేసుకొనుచు నిన్ను మహిమపరిచి సంతోషపెట్టే వారంగా ఉంటకు సహాయం చేయమని, ఈ శరీరంలో మేము జీవించినంతకాలం నీ ఎదుట యథార్థముగా జీవించుటకు, నీ కొరకు యథార్థముగా బ్రతుకుటకు కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.